హాయ్ ఎవ్రీవన్. సో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అవుతుంది. సో ఆల్మోస్ట్ ఈరోజుకి 11 డేస్. సో ఎవ్రీడే నేను చెక్ చేస్తూనే ఉంటాను, అంటే ఈరోజు చేద్దాం 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 అని. బట్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయంటే, సో స్కూల్లో జాయిన్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ స్కూల్ దగ్గరనే ఈవినింగ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళి నైట్ చీకట్లో చేద్దామంటే, నేను ఉండేది ప్రజెంట్ మొన్నటి వరకు సిటీలో ఉన్నాను. ఇక్కడ ఏ టైంలో అయినా లైటింగ్ సపోర్టు అన్ని సపోర్ట్స్ ఉండేవి. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియోస్ చేయడానికి కానీ దేనికి కూడా పాసిబిలిటీ లేకుండా అయిపోయింది. సో ఈరోజు కూడా మళ్ళీ నేను హైదరాబాద్కి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్లో ఇంతకుముందు ఉన్న ప్లేస్లో ఉన్నాను కాబట్టి ఇక్కడ వీడియో చేయగలుగుతున్నాను. ఇంటి దగ్గరికి వెళ్తే 2-3 టెక్నికల్ ఇష్యూస్. ఒకటి, లైటింగ్ లేకపోవడము. రెండు, టైం లేకపోవడం. సో స్కూల్లో జాయిన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ సో ఈవినింగ్ వరకు స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది, స్టార్టింగ్ డేస్ కాబట్టి. మల్టిపుల్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వాటన్నిటిని అర్థం చేసుకోవడం, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడం వల్ల ఎక్కువ టైంలో స్కూల్లోనే ఉండాల్సి వస్తుంది. అండ్ ఇప్పుడు స్టాఫ్ కొరత కూడా చాలా ఉంది స్కూల్లో. అండ్ కొత్త వాళ్ళు ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతున్నారు. అండ్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని కొత్త వాళ్ళని తీసుకొని అది కూడా ఈ ప్రాసెస్ అంతా నడుస్తుంది కాబట్టి ప్రజెంట్ వర్క్ చేస్తున్న వాళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా డ్యూటీస్ పడుతున్నాయి. దానివల్ల ఈవినింగ్ ఎర్లీగా ఇంటికి రాలేకపోతున్నాను అండ్ వీడియోస్ కూడా చేయడానికి ఇబ్బంది అవుతుంది. సో కమింగ్ డేస్లో ఇవన్నీ సాల్వ్ అవుతే రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ స్కూల్ విషయానికి వస్తే, స్కూల్లో చాలా ప్లేసెస్లో చాలా డిఫరెంట్ సమస్యలు ఎదుర్కొంటున్నారని చెప్పేసి మన మిత్రులు చెప్తూనే ఉన్నారు. బట్ వాటికి రెస్పాండ్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ నేను కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి వారి సమస్యలకు నేను రెస్పాండ్ అయ్యి నిన్న మొన్నటి వరకు సమాధానం ఇవ్వలేకపోయాను. ఈరోజు ఆల్మోస్ట్ అన్నీ చూస్తాను, కామెంట్స్ ఎవరెవరు ఎక్కడెక్కడ ఏమేమి ఇబ్బంది పడుతున్నారు దాని గురించి మనకు తెలిసినంత వరకు మన పరిధిలో మనం దాని గురించి ఏం మాట్లాడగలుగుతామో సో అది మాట్లాడదాం. నెక్స్ట్, ఇంకా ప్రజెంట్ స్కూల్లో సిచ్యువేషన్ చూసిన తర్వాత వేకెన్సీస్ అనేవి కొన్ని ప్లేసెస్లో ఎక్కువనే ఉన్నాయి. 50% రెగ్యులర్ స్టాఫ్, 50% అవుట్ సోర్సింగ్తో స్కూల్స్ రన్ అవుతున్నాయి. మరి ఈ వేకెన్సీస్ అనేవి మనకు ఇక్కడ ప్రభుత్వము ఇప్పటివరకు కూడా 317 గురించి ప్లస్ డిస్లోకేటెడ్ వాళ్ళ గురించి ఇంకా మార్పులు చేర్పులు చేస్తూనే ఉంది. ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, వీటికి ఎంతమంది జాయిన్ అయ్యారు, ఎంతమంది డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు, ఎంతమంది డిఎస్సి వస్తే వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఈ గురుకులాలు మళ్ళీ సెకండ్ లిస్ట్ పరిస్థితి ఏంటి, రిలింక్విష్మెంట్ అనేది దాని మీదే వేసిన కమిటీ సెకండ్ లిస్ట్ గురించి ఇంకా ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. ఇవన్నీ అనేక అంశాలు మొత్తం పూర్తిగా ఎవరిని అడిగినా, అంటే లైక్ ఇప్పుడు మంత్రి గారి దృష్టిలో ఉంది ఏది 317 జీవోకి సంబంధించినటువంటి అభ్యంతరాలను అయితే స్వీకరిస్తున్నారు ఎవరు ఎంప్లాయీస్ నుంచి. మీరు 317 వల్ల ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళారు కదా, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, మీ సమస్యలు ఏంటి చెప్పండి అని చెప్పేసి వాళ్ళందరి దగ్గర నుంచి ఏదైతే ప్రజెంట్ సిచ్యువేషన్ గురించి, వాళ్ళ ప్రజెంట్ పొజిషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే కలెక్ట్ చేసుకున్నారు. సో 317 ఇష్యూ మీద ఎంప్లాయీస్ ఒపీనియన్స్ వాళ్ళ దాని గురించి ప్రాసెస్ నడుస్తుంది. అదేవిధంగా ఈ సెకండ్ లిస్ట్ గురించి అంశం మీద ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడు దాని గురించి నిర్ణయం తీసుకుంటారు అనే దాని గురించి ఎటువంటి చర్చ అయితే జరగట్లేదు. రెగ్యులర్గా అడుగుతున్నప్పటికీ, మిగతా వాళ్ళ దగ్గర తెలుసుకుంటున్నప్పటికీ ఇది పై స్థాయిలో ఉంది కాబట్టి ప్రభుత్వ నిర్ణయం దాని గురించి ఆలోచించాలి, ప్రభుత్వ నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు తప్ప దాని గురించి ఏ అధికారి కానీ ఎవరికి కానీ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు. ఇంకొక విషయం ఏంటంటే, అండ్ ప్రభుత్వం కమింగ్ డేస్లో ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ఏదైతే రిలీజ్ చేసిందో దాంట్లో ఇలాంటి ప్రాబ్లం రాకుండా మేము ఒకేసారి జాబ్ క్యాలెండర్ త్రూ అవుట్ ద ఇయర్ అనేక నోటిఫికేషన్స్ వస్తాయి, వాటి అన్ని రిజల్ట్స్ ఒకేసారి వస్తుంటాయి. అండ్ హయ్యర్ క్యాడర్, లోవర్ క్యాడర్ అని చెప్పేసి కొంతమంది ఒక జాబ్లో వచ్చిన తర్వాత దాన్ని వదిలిపెట్టి ఇంకో దానికి ఇలా డిఫరెంట్ వెళ్ళడానికి ఆలోచిస్తుంటారు. కాబట్టి ఒకటే కామన్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ పెట్టేసి ఆ క్యాండిడేట్స్కి వాళ్ళ మెరిట్ని బట్టి మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళకి దాంట్లో హయ్యర్ క్యాడరు, నెక్స్ట్ తర్వాత ఉన్న వారికి నెక్స్ట్ క్యాడరు, ఇలా ఒకే ఎగ్జామ్తో మల్టిపుల్ జాబ్స్ని ఫిల్ చేయాలన్నట్టు. అంటే సేమ్ క్యాడర్లో ఉన్నవి, మరి గ్రూప్ 1 గ్రూప్ 2 డిఫరెంట్ క్యాడర్లో ఉన్నవని కాకుండా ఒకే క్యాడరు, ఒకే పే స్కేల్ ఉన్నటువంటి డిఫరెంట్ ఉద్యోగాలకి ఒకే నోటిఫికేషన్ లాగా ఇచ్చేసి ఒకే ఎగ్జామ్, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టేసి ఇప్పుడు మనము బీఎడ్ కాలేజీలో, డిఎడ్ కాలేజీలోకి ఒకే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాము, మనకు వచ్చిన ర్యాంకును బట్టి డిఫరెంట్ ప్లేసెస్లో అలాట్ అవుతాము. అదేవిధంగా ఇక్కడ కూడా 4-5 ఉద్యోగాలకు కలిసి, ఇప్పుడు మన గ్రూప్ 4లో అదే జరిగింది. గ్రూప్ 4లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నిటి కలిపి ఆల్మోస్ట్ 99 డిపార్ట్మెంట్స్ కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసి దాంట్లో మెరిట్ని బట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్క డిపార్ట్మెంట్కు అలాట్ చేశారు. సేమ్ ఇప్పుడు గురుకులాల రిక్రూట్మెంట్లో కూడా
5 డిఫరెంట్ సొసైటీస్ అన్నిటి కలిపి ఒకటే కామన్ ఎగ్జామ్ పెట్టారు. అట్లా కాకుండా సోషల్ వెల్ఫేర్ వాళ్ళకి, బీసీ వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ ఇవ్వచ్చు. కానీ ఇదంతా ఏంటంటే ట్రైబ్ కంట్రోల్లో ఉంది కాబట్టి అన్నిటి కలిపి ఒకే ఎగ్జామ్ నడుస్తుంది. సో కమింగ్ డేస్లో కూడా అన్నిటి కలిపి ఒకే ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇలా బ్యాక్లాగ్ అవ్వకుండా చేస్తాము అనే ఒక పాయింట్ మెన్షన్ చేశారు. బట్ అలా మెన్షన్ చేశారు అంటే ప్రజెంట్ ఉన్నటువంటి బ్యాక్లాగ్ సంబంధించినటువంటి నిర్ణయం మీరు ఏం తీసుకుంటున్నారు? ఇప్పుడు నిర్ణయం ఏం తీసుకోలేకపోతున్నాం కాబట్టి భవిష్యత్తులో అలాంటి సమస్య రాకుండా మేము చేస్తామనే దానికి ఇండికేషన్ అనేది ఇప్పటివరకైతే స్పష్టత లేదు. సో దాని గురించి కూడా మనం చూడాలి. తర్వాత దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటాం అనేది రెగ్యులర్గా మనము అధికారులను నేను కూడా ఇచ్చిన సలహా అండ్ మనం రెగ్యులర్గా దీని గురించి ఇదే టైము మాట్లాడండి, అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి, దాని గురించి రిప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళు దీని గురించి సమస్య పరిష్కారానికి ఏదైనా మార్గాలు అన్వేషిస్తారని చెప్పేసి కూడా చెప్పాము. చాలామంది మన మిత్రులు ఆ దిశగా వెళ్ళి వారిని కలిసి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. బట్ దాని గురించి ప్రధానంగా అసెంబ్లీలో ఏం చర్చ జరగలేదు. సో ఆ దిశగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ అంశంపైన చర్చ లేవనెత్తలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటిది కూడా స్కూళ్ళలో ప్రజెంట్ ఆర్ట్ సంబంధించినటువంటి పోస్టులు వేకెన్సీ ఉన్నాయి, క్రాఫ్ట్కి సంబంధించిన పోస్టులు వేకెన్సీ ఉన్నాయి. ప్రజెంట్ వాళ్ళకి అక్కడ వర్కింగ్ టీచర్స్ ఎవరు లేరు. మరి ఈ రిజల్ట్ తొందరగా ఇస్తే ఆ ప్లేస్లో ఇప్పుడు స్కూల్లో ఏంటంటే టోటల్ వర్క్ లోడ్ అనేది ఒకరు లేకపోతే ఆ వర్క్ లోడ్ మిగతా వారి మీద పడుతుంది. సో ఇలా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టీచర్స్ లేకపోతే వారి డ్యూటీస్ కూడా మిగతా వాళ్ళకి వేయాల్సి వస్తుంది. స్కూల్ టైం టేబుల్ రీసెంట్గా నేను స్కూల్ టైం టేబుల్ ఫ్రేమ్ చేశాను. మొత్తం 5th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టోటల్ 2 సెక్షన్స్ 12 క్లాసెస్కి ఆల్మోస్ట్ ఒక 30 మెంబర్స్ టీచర్స్కి టైం టేబుల్ వేసేటప్పుడు లైబ్రరీ టీచర్ డ్యూటీసు, ఐసీటీ డ్యూటీసు, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ డ్యూటీసు, ఇంకా ఇతరత్ర డ్యూటీస్ ఆ టీచర్స్ లేకపోతే అవి రెగ్యులర్ టీచర్స్కి అడిషనల్ డ్యూటీస్ వేయాల్సి వస్తుంది. ఆ టైంలో పిల్లల్ని ఖాళీగా ఉంచితే పిల్లలకి ఇబ్బంది అవుతుంది, పిల్లలకి ఏదైనా సేఫ్టీ ఇష్యూస్ అవుతాయి. అంటే లైక్ ఆ టైంలో ఆడుకుంటూ బెంచ్లో తగలడం, కింద పడిపోవడం ఏదో జరుగుతుంది. కాబట్టి క్లాస్లో ఖచ్చితంగా ఎవరో ఒక టీచర్ ఉండాలని రెగ్యులర్ టీచింగ్ స్టాఫ్కి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా అదర్ దెన్ వాళ్ళ సబ్జెక్ట్స్ ఆర్ట్ పీరియడ్లో వెళ్ళి ఆ క్లాస్లో కూర్చోమనడం, లేదా లైబ్రరీ పీరియడ్లో వెళ్ళి అక్కడ కూర్చొని వాళ్ళ పిల్లలతో చదివించడం, ఇలా రకరకాల అంశాలు సంబంధించినటువంటి టీచర్లు లేకపోతే వాళ్ళ డ్యూటీస్ కూడా మిగతా వాళ్ళపైన పడుతుంది. వీళ్ళ రెగ్యులర్ క్లాస్ కానీ రెగ్యులర్ సబ్జెక్ట్ కానీ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. సో వారిని కూడా తొందరగా రిజల్ట్స్ ఇచ్చి క్రాఫ్ట్, మ్యూజిక్ రిజల్ట్స్ ఇచ్చేసి వారికి కూడా పోస్టింగ్స్ ఇస్తే స్కూల్లో ఈ స్టాఫ్ కొరత అనేది తగ్గుతుంది. ప్లస్ ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజెంట్ స్కూల్లో అయితే చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి. ప్రభుత్వం సెకండ్ లిస్ట్ ఇస్తే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైము ఎప్పటి నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఉద్యోగం కోసం ఎదురు చూసి 1:2లో వచ్చి దగ్గర వరకు వచ్చి జస్ట్ 1/2 మార్క్ 1 మార్క్తో మిస్ అయ్యాము అనే బాధ ఉంది. అండ్ అక్కడ సేమ్ పోస్టులు కూడా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. పిల్లల కోణంలో దృష్టి ఆలోచించి వన్ టైం రిలాక్సేషన్ లాగా వాళ్ళకి ఇచ్చేసి పోస్టింగ్స్ ఇస్తే బెటర్. ఎందుకంటే ఈ జాబ్ క్యాలెండర్లు కూడా గురుకులకు సంబంధించినటువంటి ఎటువంటి మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ ఈ టైంలో గురుకుల నోటిఫికేషన్ ఉంటుంది అది అని. మరి ఇప్పుడు స్కూళ్ళలో ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే బ్యాక్లాగ్ లాగా మారబోతున్నాయో వీటిని సెకండ్ లిస్ట్ ద్వారా ఇచ్చినట్లయితే ఇటు బ్యాక్లాగ్ కాకుండా ఉంటుంది, అటు పిల్లలకి హెల్ప్ అయినట్టు ఉంటుంది. ఇప్పుడు మా స్కూల్లో నాతో పాటు చేసిన చాలామంది టీచర్స్లలో వాళ్ళు గురుకుల ఎగ్జామ్స్ రాసి 1:2లో ఉండి ఒకరు రెగ్యులర్గా వర్క్ చేస్తూ 1:2లో ఉన్న క్యాండిడేట్ జస్ట్ వీరికి 1/2 మార్క్ 1 మార్కే డిఫరెన్స్. ఒకరేమో రెగ్యులర్ స్టాఫ్గా చేస్తున్నారు, ఒకరేమో అవుట్సోర్సింగ్లో చేస్తున్నారు. కాబట్టి సో ఈ బాధ చాలా దారుణమైన విషయం. కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్, మెరిట్లో ఉన్న క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళని కూడా కన్సిడర్ చేసేసి ప్రభుత్వం ఏంటంటే పిల్లల దృష్టిలో ఇప్పుడు విద్యకు మంచి ప్రాధాన్యం ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ముందు నుంచి చెప్తుంది. సో ఆ మాట నిలబెట్టుకునే విధంగా స్కూల్లో టీచర్స్ ఉపాధ్యాయ ఖాళీలు లేకుండా ఉండే విధంగా మెరిట్ క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇంకొక ఎగ్జామ్ అది ఎప్పుడు పెడతామో, ఆ రిజల్ట్ ఎప్పుడు అవుతుందో చాలా రోజులు టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి రెగ్యులర్ టీచర్స్ ఎక్కువ మంది ఉండేలాగా ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి ఎవరైతే మెరిట్ క్యాండిడేట్స్ ఉన్నటువంటి వాళ్ళకు సెకండ్ లిస్ట్ రిలీజ్ చేయాలి. అండ్ ఈ దిశగా వేసినటువంటి కమిటీ తొందరగా నిర్ణయం తీసుకొని వారికి చెప్తే ఇప్పుడు నెక్స్ట్ డిఎస్సి ద్వారా కూడా చాలామంది గురుకులాల నుంచి బయటకు వెళ్తారు. దీనివల్ల కూడా ఖాళీలు ఏర్పడబోతున్నాయి. మరి
అసలు ప్రభుత్వము ఈ ఖాళీల మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది? డిఎస్సి ద్వారా కూడా కొద్దిమంది వెళ్ళిపోతే మరి అప్పుడు మొత్తం ఖాళీలు కలిపి సెకండ్ లిస్ట్ ఇస్తుందా? మరి ఇప్పుడు జాబ్ క్యాలెండర్లో దీని గురించి ఎటువంటి ప్రకటన అయితే రాలేదు. గురుకుల నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అనేది. మరి ఈ డిఎస్సి ద్వారా అయ్యే ఖాళీలు లేదా మొన్న రీలింక్విష్మెంట్ ఏదైతే మల్టిపుల్ జాబ్స్ రావడం వల్ల అయిన ఖాళీలు, ఇవన్నీ ఖాళీలను ఏం చేస్తారు? మరి ఇంకో నోటిఫికేషన్ అనేది దాని గురించి మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ సెకండ్ లిస్ట్తోనే ఫిల్ చేస్తారా, లేదంటే కమ్మింగ్ ఇయర్లో దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనేది అభ్యర్థులకైతే ఇంకా గందరగోళంలో ఉంది. ఒకవేళ నోటిఫికేషన్ ఉంది అంటే ప్రిపేర్ అవుతారు, నోటిఫికేషన్ లేదు అనుకుంటే ఈ సెకండ్ లిస్ట్ వస్తుంది అనే ఆశతో ఉంటారు. ఇలా ఏది కాదు, అసలు ఇప్పుడు అప్పట్లో గురుకులాలో ఆల్రెడీ ఉన్న స్టాఫ్తోనే కంటిన్యూ చేపిస్తాము. 1-2 ఇయర్స్ తర్వాత న్యూ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడమా, లేకపోతే ఎందుకంటే ప్రభుత్వం వీరి ఆలోచనలు వేరే రకంగా ఉన్నాయి. సెమీ రెసిడెన్షియల్ చేద్దామని ఇంకొకటి అని ఉన్నాయి కాబట్టి సో ఆ దిశగా ఏమైనా ఆలోచించి ఫర్దర్గా ఫ్యూచర్లో దీన్ని ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారు. ఇలా అనేక అంశాలు మీద స్పష్టత మనకైతే రావాల్సింది. సో అధికారులను కలుస్తూనే ఉండాలి. ఎందుకంటే ఒకటి లైన్ క్రాస్ అయిన తర్వాత ఒకలాగా సిచ్యువేషన్ ఉంటుంది, క్రాస్ అవ్వకముందు ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఇప్పుడు కంప్లీట్గా నా సిచ్యువేషన్ నేనే చెప్తున్నాను. లైన్ క్రాస్ అయిన తర్వాత మల్టిపుల్ డ్యూటీస్తో నేను ఆ సైకిల్లో పడిపోయి దాంట్లోనే ఉండి తిరగాల్సి వస్తుంది. బయట విషయాల మీద ఆలోచిద్దామన్నా స్కూల్ నుంచి వచ్చేసరికి 6-7 అయిపోయేసరికి మా స్కూల్ ఎక్కడో మనకు సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. సిటీలో ఏం జరుగుతుంది అంటే కంప్లీట్గా ఫోన్ త్రూనే. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఏంటంటే 1 వీక్ ఒకసారైనా ఏదైతే రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ ఉన్నాయో ఆ ప్లేసెస్కి వెళ్ళడము, అక్కడ వాళ్ళతో కలవడము, ఓయూ దగ్గరికి వెళ్ళడము, కోర్టు దగ్గర ఇష్యూస్ మీద అడిగి తెలుసుకోవడం, 1 వీక్ ఒకసారైనా ఆ ఏరియాలో ఉంటూ అన్ని విషయాలని గ్యాదర్ చేసేవాడిని. ఇప్పుడు ఎక్కడో ఉండడం వల్ల నేను మిగతా వాళ్ళకి